తున్నాను. ఎవరు? నన్ను తరుముతున్న వారి చేతిలో నుండి నన్ను తప్పించుము ప్రభువా అని అంటున్నాడు. అనేమంటున్నాడు ఇంకా, నన్ను తప్పించువాడు ఒకడును కూడా లేకపోయాను అంటున్నాడు. అంటే ఎందుకు లేరు అంటే, నరుడు ఒక నరుని నుండి తప్పించలేడు, మానవుడు ఒక మానవుడి నుండి తప్పించలేడు. మానవులందరూ కూడా క్రూరమైన హృదయం కలిగిన వారు ఉంటారు కదా. చాలా మందిని చూసినట్లయితే అదే విధంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవా నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ నీడకు వచ్చాను, నీ రెక్కల కింద ఉన్నాను, నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ ఎదుటను ఉంటున్నాను నేను. కాబట్టి ప్రభువా నీవు నన్ను దర్శించు, నీవు నన్ను రక్షించుము. ఎలా అంటే, నన్ను నిత్యము తరుముచున్నారే శత్రువులు, వారి చేతిలో నుండి నన్ను తప్పించు ప్రభు అంటున్నాడు. అని ఏమంటున్నాడు ఇక్కడ, తప్పించు వారు ఎవరు లేరు, నీ ఒక్కడు మాత్రమే ఉన్నావు అని నిన్ను వేడుకుంటున్నాను ప్రభు అంటున్నాడు. ఒక్కడును లేడు, నువ్వు తప్పించు ప్రభు అంటే ఏమని అర్థము? ఎవరును లేరు, నీవు మాత్రమే తప్పించగలవు దేవా అని అంటున్నాడు. ఏమట? శరణుజొచ్చి ఉన్నాను అని. ఏమంట? తరిమింది ఎవరు? దావీదును సౌలు తరిమాడు కదా. సౌలు